హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తమైస్ కిచెన్. టుడే మనం క్విక్, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే స్నాక్ రెసిపీ చేసుకుంటున్నామండి. ఆ రెసిపీ వచ్చేసి ఓట్స్ బనానా ప్యాన్ కేక్. దీన్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తింటారండి. ఇందులో నేను మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక బౌల్లో ఓట్స్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఓట్స్ని 5 minutes రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోకుండా కూడా మనం ఓట్స్ని తీసుకోవచ్చండి. బట్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోస్ట్ చేసి తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఓట్స్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మనం బాగా పండిన 2 బనానాని తీసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఓట్స్ పౌడర్ ఎంత స్మూత్గా ఉంటే ప్యాన్ కేక్స్ అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అందులోకి బనానా ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అవి వచ్చేసి బేకింగ్ పౌడర్ చిటికెడు, బేకింగ్ సోడా చిటికెడు, సాల్ట్ కొంచెం, వెనిలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాల్చిన చెక్క పొడి. ఈ పొడిని వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ చేస్తామండి. దీన్ని వెయిట్ లాస్ రెసిపీలో కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్డ్ 2 spoons. హనీ వచ్చేసి ఎవరికి ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హనీకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. మిల్క్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి మరీ థిక్గా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో మనం ఇప్పుడు చూపించినట్టుగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొంచెం గీ వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కేక్ని 1 నిమిషం కాలనివ్వాలి. ఇలా హోల్స్ అనేవి చక్కగా వచ్చాక నెక్స్ట్ సైడ్కి తిప్పి వేసుకోవాలి. ఒక 1/2 నిమిషం ఆగినట్లయితే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు ప్యాన్ కేక్ని తీసేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ బ్యాటర్ని 1 పూట వరకు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చండి. అంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్తీనే అండి. పిల్లలకు స్కూల్లో స్నాక్ బాక్స్లా పెట్టాలన్నా, ఈవినింగ్ టైంలో క్విక్ స్నాక్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. అంతే అండి, హెల్తీ వర్షన్ ఓట్స్ బనానా ప్యాన్ కేక్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe my channel. Bye friends.